అవకాశంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి సంవత్సర కాలం పాలన పూర్తి చేసుకొని మీకు నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఈరోజు 70% మొదలు అయిపోయాయి, పూర్తి అవుతున్నాయని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మీకు ఒక విన్నపం చేస్తున్నాను. 10 సార్లు ఈ అప్పలరాజు అనే వ్యక్తి రాసే బురదని కడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఓటు వేసిన పలాస ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత మాత్రమే నాకుంది. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఈరోజు ఆ అప్పలరాజు తిన్నది అరక్క, పని లేక వాగుతున్న వాగుళ్ళని నిజాలు ఎంతున్నాయో మీరు గమనించుకోండి. నిజంగా నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఒక్క అవినీతి చేసినా అది మీరు నన్ను వచ్చి అడిగే అవకాశం, అర్హత మీకుంది. అవినీతి చేసిన రోజు మీరు నన్ను అడిగిన రోజు చేయలేదంటే చేయలేదని చెప్తాను. చేస్తే రాజకీయాల నుంచి నేనే కాదు నా కుటుంబం కూడా పూర్తిగా తప్పుకుంటాం ఈ రోజు నుండి. ఇది ఈ రోజు గౌతు కుటుంబం మీద, రాష్ట్రంలో ప్రజలకి, పలాస ప్రజలు మా మీద చూపించిన నమ్మకానికి నేను చెప్తున్నాను. అప్పలరాజు లాగా ప్రజాసేవ మాటున ఆస్తులు పెంచుకోవడానికో, అధికారం రావడానికో 24 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? సంవత్సరంలో నేను చేసింది ఈరోజు నీకు చూపిస్తున్నాను. నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇంత ధైర్యంగా పలాస ప్రజల ముందుకు వచ్చాను. నాకు ఓటేసిన వారికి నేను ఈరోజు బాధ్యురాలిని. వాళ్ళకి ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే ఈ అప్పలరాజుని ఒకటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయన్నేమి నేను రాజకీయాలు వదలమనట్ల, ఎందుకంటే అది ఎలాగో వదలదు కాబట్టి. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. 3 తరాలుగా 12 సార్లుగా మాకు అవకాశం ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను. నా తాతని తండ్రిని గెలిపించినందుకు నాకు ఈ రోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవకాశం వచ్చింది. పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను. చెప్పిన ప్రతి హామీ 100కి 100% అమలు చేసి మళ్ళీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తాను. అంతేగాని ఈ రోజు మీ అందరికీ మాటిస్తున్నాను, అప్పలరాజు గారు తిన్నది అరక్క చేసే ప్రతి ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బురద అంటించే వాళ్ళ పని బురద అంటించడమే. ఆయన చేసే ప్రతిదానికి నా అభివృద్ధితోనే, నేను చేసే అభివృద్ధి పనులతోనే సమాధానం మీకు చెప్తానని చెప్తూ, మరి నాకు ఇంత టైం కేటాయించిన పలాస పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి.